హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పాలిమర్స్, వాటి మోనోమర్స్, వాటి యూజెస్. సో లాస్ట్ క్లాసెస్లో మనము కొన్ని పాలిమర్స్ గురించి చెప్పుకున్నాము. లైక్ దిస్ చెప్పుకున్నాము: పాలిథీను, పాలివినైల్ క్లోరైడ్, పాలిస్టెరిన్, టెఫ్లాను, బెక్లైట్ అని చెప్పేసి కొన్ని పాలిథీన్స్ గురించి అయితే పాలిమర్స్ గురించి అయితే చెప్పుకోవడం జరిగింది. సో ఇవన్నీ ప్లాస్టిక్ టైప్ పాలిమర్స్ అని అయితే చెప్పాము. సో మనకు టైప్స్ ఆఫ్ పాలిమర్స్ కనుక కొన్ని చూస్తే మనకు సిలబస్లో ఉన్న పాలిమర్స్లో ఈ పాలిథీను, పాలివినైల్ క్లోరైడ్, టెఫ్లాను, పాలిస్టెరిన్, బెక్లైట్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ టైప్ పాలిమర్స్ అని చెప్పాము. మరి ఇక్కడ చెప్పాము బ్యూనా ఎస్, బ్యూనా ఎన్, నియోప్రీన్. సో ఈ మూడు కూడా రబ్బర్ పాలిమర్స్ అని చెప్పాం. ఈ మూడు కూడా రబ్బర్ పాలిమర్స్. వీటి గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ డెక్రాన్ ఆర్ టెర్లిన్ అనేది క్లాత్ టైప్ పాలిమర్ అనమాట, క్లాత్ పాలిమర్ అనమాట. తర్వాత ఈ నైలాన్ 6 అనేవి క్లాత్ కమ్ ప్లాస్టిక్ పాలిమర్స్ అనమాట. క్లాత్ కమ్ ప్లాస్టిక్ అంటే టెక్స్టైల్స్లోను, ప్లాస్టిక్ పర్పస్లోను రెండిట్లోనూ కూడా వాటిని యూజ్ చేస్తారు. అండ్ లాస్ట్ పిహెచ్పివి, పాలి బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్, కో బీటా హైడ్రాక్సీ వేలరేట్. సో ఇది ఏంటంటే బయోడిగ్రేడబుల్ పాలిమర్, అంటే న్యాచురల్ లివింగ్ హుడ్లో ఆటోమేటిక్గా జనరల్గా న్యాచురల్గా అది డీకంపోజ్ అయిపోతుంది, డిగ్రేడ్ అయిపోతుంది, ఆ టైప్ పాలిమర్ అనమాట. సరే, ఈరోజు క్లాస్లో నేను డిస్కస్ చేయబోయేవి ఈ రబ్బర్ టైప్ పాలిమర్స్. ఓకే, ఈ రబ్బర్ టైప్ పాలిమర్స్ ఏమున్నాయండి? బ్యూనా ఎస్ రబ్బరు, బ్యూనా ఎన్ రబ్బరు, నియోప్రిన్ రబ్బరు. మరి బ్యూనా ఎస్ రబ్బర్ గురించి చూద్దాము. బ్యూనా ఎస్ రబ్బర్. సో ఈ రబ్బర్ అనేది ఒక పాలిమర్ అనమాట, బ్యూనా ఎస్. సో దీని మోనోమర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మీకు మోనోమర్స్ చూశారు అంటే ఎందుకు దీనికి ఆ నేమ్ వచ్చింది అనేది అర్థమవుతుంది. సరే, దీని మోనోమర్స్ ఏమున్నాయి అంటే దీని మోనోమర్స్ 1,3-బ్యూటాడయీన్, 1,3-బ్యూటాడయీన్ అండ్ స్టైరీన్. 1,3-బ్యూటాడయీన్ అండ్ స్టైరీన్, దీస్ 2 ఆర్ మోనోమర్స్. మనకు ఎగ్జామ్లో కూడా ఇలాగే అడుగుతాడు, పాలిమర్ ఇచ్చేస్తాడు, వాటి మోనోమర్స్, దాని స్ట్రక్చర్స్ రాయండి అంటాడు అనమాట. 1,3-బ్యూటాడయీన్ అంటే స్ట్రక్చర్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే బ్యూట్ అంటే 4 కార్బన్స్, బ్యూట్ అంటే 4 కార్బన్స్. ఫస్ట్ పొజిషన్ దగ్గర, థర్డ్ పొజిషన్ దగ్గర డయీన్స్ ఉన్నాయంట. సో 1,3-బ్యూటాడైన్. దీన్ని బ్యాలెన్స్ చేస్తే CH2, CH, CH, CH2, CH2 డబుల్ బాండ్ CH, బాండ్ CH, డబుల్ బాండ్ CH2. దీన్ని 1,3-బ్యూటాడైన్ అంటాము. అండ్ స్టైరిన్ గురించి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. పాలిస్టైరిన్ దగ్గర చెప్పాం కదండి. పాలిస్టైరిన్ దగ్గర అంటే ఇథిలీన్కి మనము బెంజిన్ ఇస్తే దాన్ని స్టైరిన్ అంటాము. ఈ గ్రూప్ను వినైల్ గ్రూప్ అంటాము. వినైల్ గ్రూప్కు బెంజిన్ ఉంటే దాన్ని వినైల్ బెంజిన్ లేదా స్టైరిన్ అంటాము అని చెప్పాము. సో ఇదండి స్టైరిన్. సో స్టైరిన్ ఎలా రాస్తామండి మనం? వినైల్ గ్రూప్కి బెంజిన్ యాడ్ అయ్యి ఉంటే దాన్ని మనము స్టైరిన్ అంటాం అన్నమాట. వినైల్ గ్రూప్కు బెంజిన్ గ్రూప్ ఉంటే దాన్ని స్టైరిన్ అని చెప్తాం మనం. అంటే ఈ బ్యూనా ఎస్ రబ్బర్లో 2 టైప్స్ ఆఫ్ మోనోమర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మనం చూసిన వాటిలో మ్యాక్సిమం సింగిల్ మోనోమర్సే ఉన్నాయి. ఇందులో 2 టైప్ మోనోమర్స్ ఉన్నాయన్నమాట. బెక్లైట్లో మనం చూసాము 2 టైప్స్ మోనోమర్స్. మళ్ళీ దీంట్లో కూడా 2 టైప్స్ మోనోమర్స్ చూసాము. 2 మోనోమర్స్ ఉన్నాయన్నమాట, 2 యూనిట్స్ ఆఫ్ మోనోమర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ స్టైరిన్ మనం సింపుల్గా ఎలా రాయొచ్చండి? CH2, ఈ CH2 డబుల్ బాండ్ CH బాండ్ బెంజిన్ బదులు నువ్వు C6H5 అని రాసుకోవచ్చు, మన ఇష్టం, ఎలాగైనా రాసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని మనము స్టైరిన్ అంటాం. అంటే బ్యూనా ఎస్ అనేది ఒక రబ్బర్ పాలిమర్. దీంట్లో ఉన్న మోనోమర్స్ 1,3-బ్యూటాడైన్, స్టైరిన్. సో వాటి స్ట్రక్చర్స్ ఇవి. మరి ఈ పాలిమర్ను మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తామని చూస్తే జనరల్గా మనకు తెలిసినటువంటిదే అండి. ఈ పాలిమర్ ఏంటో కాదు, వెహికల్ టైర్స్లలో యూజ్ చేసే పాలిమర్ అనమాట ఈ రబ్బర్ అనమాట. వెహికల్ టైర్స్లో ఇప్పుడు మన వెహికల్స్ అన్నిటికీ టైర్లు ఉన్నాయి కదండి, ఆ టైర్స్లో యూజ్ చేసే ఆ రబ్బర్ ఏంటంటే ఈ బ్యూనా ఎస్ రబ్బర్. అండ్
ఫుట్వేర్లలో కూడా యూజ్ చేస్తారనమాట. ఫుట్వేర్స్ కూడా రబ్బర్ ఉంటుంది కదండి కింద, ఆ రబ్బర్ కూడా ఈ బ్యూనాయస్ రబ్బర్తోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. సో ఆ ఫుట్వేర్స్లో కానీ వెహికల్ టైర్స్లో కానీ మనం చూసే రబ్బర్ ఏంటంటే ఈ బ్యూనాయస్ రబ్బర్ అన్నమాట. సో ఇదండి బ్యూనాయస్ రబ్బరు. దీని మోనోమర్స్ 1,3-బ్యూటాడైన్ స్టైరిన్. దీన్నే మనం ఏమనొచ్చు, వినైల్ బెంజిన్ అని కూడా అంటాం కదండి. లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం దాన్ని వినైల్ బెంజిన్ అంటారని కూడా. నెక్స్ట్ ఈ బ్యూనాయస్ కాన్సెప్ట్ అర్థమైపోయింది అంటే బ్యూనా ఎన్ రబ్బర్ కూడా సేమ్ అండి. ఇది 1 ఇది 2 అనుకుంటే బ్యూనా ఎన్ రబ్బర్ సేమ్ ఆల్మోస్ట్ ఇంతే. ఈ రబ్బర్ అర్థమైపోయిందంటే ఈ రబ్బర్ కూడా మనకు అర్థమైపోతుంది. మరి బ్యూనా ఎన్ రబ్బర్లో మోనోమర్స్ ఏంటివి అంటే సేమ్ 1,3-బ్యూటాడైన్ ఉంటుంది, 1,3-బ్యూటాడైన్ ఉంటుంది. అండ్ స్టైరిన్ బదులు అక్రైలోనైట్రైల్ ఉంటుంది. స్టైరిన్ బదులు అక్రైలోనైట్రైల్ ఉంటుంది. ఈ 2 మోనోమర్స్ అనమాట. సో బ్యూనా ఎన్ రబ్బర్ని మనం ప్రిపేర్ చేయడానికి 1,3-బ్యూటాడైన్ అక్రైలోనైట్రైల్ని మనము యూజ్ చేస్తాం. ఈ 2 మోనోమర్స్ అనమాట. మరి వీటి స్ట్రక్చర్స్ ఒకసారి చూస్తే CH2 డబుల్ బాండ్ CH బాండ్ CH డబుల్ బాండ్ CH2. సో దీన్ని 1,3-బ్యూటాడైన్ అంటాం. ఫస్ట్ పొజిషన్ దగ్గర థర్డ్ పొజిషన్ దగ్గర డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డైయిన్స్. ఆ డైన్స్ ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ పొజిషన్ థర్డ్ పొజిషన్ కాబట్టి 1,3 డైన్. దీంట్లో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్. సో 1,3-బ్యూటాడైన్ అంటాం. మరి అక్రైలోనైట్రైల్ అంటే ఏంటి? సేమ్ ఇంతేనండి. ఈ వినైల్ గ్రూప్ ఉంది కదా, ఈ వినైల్ గ్రూప్కు బెంజిన్ యాడ్ అవుతే దాన్ని స్టైరిన్ అన్నాము. ఆ వినైల్ గ్రూప్కు బెంజిన్ కాకుండా సైనైడ్ గ్రూప్ యాడ్ అయితే దాన్ని మనము అక్రైలోనైట్రైల్ అంటామండి. వెరీ సింపుల్. ఇక్కడ సైనైడ్ గ్రూప్ ఉంది అంటే దీన్ని అక్రైలోనైట్రైల్ అంటాము. సో దీన్ని సింపుల్గా మనం ఎలా రాయొచ్చు, CH2 డబుల్ బాండ్ CH బాండ్ CN. దీన్ని మనం అక్రైలోనైట్రైల్ అంటాం. వెరీ సింపుల్ అండి. సో ఇది కూడా రబ్బరే అన్నమాట. మరి రెండింటికి డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, జస్ట్ ఇక్కడ స్టైరిన్ బదులు అక్రైలోనైట్రైల్ వచ్చింది, 1,3-బ్యూటాడైన్ కామన్. రెండిట్లో కూడా 2 మోనోమర్లు ఉన్నాయి. అయితే దీన్ని బ్యూనా ఎస్ అని ఎందుకు అంటున్నామంటే స్టాండ్స్ ఫర్ స్టైరిన్. సో 1,3-బ్యూటాడైన్కు స్టైరిన్ మనము 2 మిక్స్ చేస్తున్నాం కాబట్టి అందుకు ఈ స్టైరిన్ స్టాండ్స్ ఫర్ బ్యూనా ఎస్ రబ్బర్. ఇక్కడ అక్రైలోనైట్రైల్ అంటే సైనైడ్ కాంపౌండ్ను మనము ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి 1,3-బ్యూటాడైన్కి అక్రైలోనైట్రైల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎన్ స్టాండ్స్ ఫర్ నైట్రైల్. సో అందుకే దీన్ని బ్యూనా ఎన్ రబ్బర్ అని అంటున్నాం అనమాట. ఎస్లో స్టైరిన్ ఉంటుంది, ఎన్లో నైట్రైల్ ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ సింపుల్ అండి. మరి ఇది రబ్బర్ టైప్ పాలిమరు, మరి దీని యూజెస్. ఈ రబ్బర్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామని గమనిస్తే ఈ రబ్బర్ని మనము ఎక్కడ యూజ్ చేస్తామని చూస్తే దీన్ని వచ్చేసి వెహికల్స్లో ఆయిల్ సీల్స్ రబ్బర్లుగా గాను. సో మనకు బైకులు వీటిల్లో ఆయిల్ సీల్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము వెహికల్స్ అన్నిట్లో కూడా. సో ఆ ఆయిల్ సీల్స్ రబ్బర్స్లో గాను. తర్వాత ఫ్యూయల్ పైప్స్ ఫ్యూయల్ను పట్టుకునే పైపుల్లో కానీ ఫ్యూయల్ను ట్రాన్స్పోర్ట్ చేసే పైపులు కానీ, లైక్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పైప్ ఉంటుంది, పెట్రోల్ బంకుల్లో పైప్ ఉంటాయి. సో ఇలాంటి ఫ్యూయల్ పైప్స్లలోనూ ఈ రబ్బర్ను యూజ్ చేస్తాం. మన గ్యాస్ సిలిండర్ పైప్ రబ్బర్ పైపులు ఉంటాయి కదండి. సో ఆ ఫ్యూయల్ పైప్స్లోను అండ్ ఇంకా గ్యాస్కెట్స్, ఇంకా రిమైనింగ్ చాలా ఎలక్ట్రికల్ ఐటమ్స్లోను, గ్యాస్కెట్స్లోను చాలా వాటిలో కూడా వీటిని యూజ్ చేస్తాం ఈ బ్యూనా ఎన్ రబ్బర్ను. సో 2 కూడా రబ్బర్లే, బ్యూనా ఎస్ బ్యూనా ఎన్ 2 రబ్బర్లే. సో బ్యూనా ఎస్ రబ్బర్ను మనం పెద్ద వాటికి వెహికల్ టైర్స్కి ఫుట్వేర్స్కి యూజ్ చేస్తాం. బ్యూనా ఎన్ రబ్బర్ను కొంచెం ఒక యావరేజ్ యూజ్ ఉన్న వాటికి యూజ్ చేస్తాం. ఆయిల్ సీల్స్ కానీ, ఫ్యూయల్ పైప్స్ కానీ, గ్యాస్కెట్స్ కానీ ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం. 2 కూడా రబ్బర్లే. మరి నెక్స్ట్ ఇంకొక రబ్బర్ ఉందండి మనకు, నియోప్రిన్ రబ్బర్. సో ఈ 3 చెప్తే మనకు రబ్బర్ టైప్ పాలిమర్స్ కూడా అయిపోతాయి అన్నమాట. సో నియోప్రిన్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక రబ్బరే. ఈ రబ్బర్ను మనము యూజ్ చేసే ముందు దీని మోనోమర్స్ ఏంటో చూద్దాం. నియోప్రిన్లో ఉన్నది ఓన్లీ 1 మోనోమర్ మాత్రమే, ఒకే ఒక మోనోమర్ ఉంటుంది. ఆ మోనోమర్ పేరు ఏంటంటే క్లోరోప్రీన్.
సో నియోప్రిన్ యొక్క మోనోమర్ ఏంటి అంటే క్లోరోప్రిన్. మరి క్లోరోప్రిన్ ఎలా ఉంటుందో ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం, చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. క్లోరోప్రిన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సేమ్ 1,3-బ్యూటాడైన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. అయితే ఒక చిన్న వేరియేషన్ అనమాట, ఒక చిన్న వేరియేషన్. సో 1,3-బ్యూటాడైన్కు ఇందాక మనం ఇక్కడ చెప్పాము, ఈ సెకండ్ పొజిషన్లో ఈ హైడ్రోజన్ బదులు క్లోరిన్ రీప్లేస్ అవుతుంది. ఇలా క్లోరిన్ రీప్లేస్ అవుతే అప్పుడు దీన్ని ఏమంటామంటే 2-క్లోరో 1 2 3 4 2-క్లోరో 1,3-బ్యూటాడైన్ అంటామండి. 2-క్లోరో 1,3-బ్యూటాడైన్, దీన్నే మనం క్లోరోప్రిన్ అంటాం అన్నమాట. సో దీని నేమ్ ఐయుప్యాక్ నేమ్ ఏంటంటే 2-క్లోరో 1,3-బ్యూటాడైన్. ఇదొక్కటేనండి మోనోమర్, ఇదొక్కటే మోనోమర్ ఉంది నియోప్రిన్కి. సో దాని నియోప్రిన్ యొక్క మోనోమర్ ఏంటంటే క్లోరోప్రిన్. సో ఈ క్లోరోప్రిన్ యొక్క స్ట్రక్చర్ మనం చూస్తే 2-క్లోరో 1,3-బ్యూటాడైన్. సో ఇక్కడ మీకు అర్థమైపోవాలా, రబ్బర్ అన్న ప్రతి చోట కూడా ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ బ్యూటాడైన్స్ కాంపౌండ్స్ వచ్చాయి. బ్యూనా ఎస్ రబ్బర్లో వచ్చింది, బ్యూనా ఎన్ రబ్బర్లో వచ్చింది, నియోప్రిన్ రబ్బర్లో వచ్చింది. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, రబ్బర్ అంటే 1,3-బ్యూటాడైన్ ఉంది, 1,3-బ్యూటాడైన్ కాంపౌండ్ ఉంది కామన్గా అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో అందుకే జస్ట్ 1,3-బ్యూటాడైన్ మనం ఏమంటామంటే న్యాచురల్ రబ్బర్ అంటామండి, న్యాచురల్ రబ్బర్. సో ఆ న్యాచురల్ రబ్బర్కి మనం ఇవన్నీ మిక్స్ చేసి ఇలాంటి సింథసైజ్ రబ్బర్స్ను, సింథటిక్ రబ్బర్స్ను మనం తయారు చేసాం అనమాట. ఈ న్యాచురల్ రబ్బర్కి మనము స్టైరిన్ కలిపేసి బ్యూనా ఎస్ రబ్బర్ని ప్రిపేర్ చేసాము. ఈ న్యాచురల్ రబ్బర్కి అక్రైలోనైట్రిల్ కలిపి బ్యూనా ఎన్ రబ్బర్ని ప్రిపేర్ చేసాము. ఈ న్యాచురల్ రబ్బర్ని క్లోరిన్తో రియాక్ట్ చేపించేసి క్లోరోప్రిన్గా మార్చి నియోప్రిన్ రబ్బర్ను మనము ప్రిపేర్ చేసాము. సో మరి న్యాచురల్ రబ్బర్ అంటే ఒక చిన్న కరెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఏమంటే ఇక్కడ క్లోరిన్ బదులు మిథైల్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ఏం లేదు కదండి, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంటుంది అనమాట, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంటుంది. సో ఇట్లా 1,3-బ్యూటాడైన్కి సెకండ్ పొజిషన్లో క్లోరిన్ బదులు మిథైల్ గ్రూప్ ఉంది అంటే దాన్ని మనము న్యాచురల్ రబ్బర్ అంటాం. సో దాని పేరు ఏంటంటే 2-మిథైల్-1,3-బ్యూటాడైన్. 2-మిథైల్-1,3-బ్యూటాడైన్ను మనము న్యాచురల్ రబ్బర్ అంటాం. లేదా ఆ 2-మిథైల్-1,3-బ్యూటాడైన్ను మనం ఏమంటాము అంటే ఐసోప్రిన్ అంటాం అనమాట, ఐసోప్రిన్ అని కూడా అంటాం. సరే, బిఫోర్ గోయింగ్ టు దట్ న్యాచురల్ రబ్బర్ దీని యూజెస్ చూద్దాం. మరి ఈ సింథటిక్ రబ్బర్ నియోప్రిన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము? ఈ సింథటిక్ రబ్బర్ నియోప్రిన్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇది కూడా రబ్బర్ కాబట్టి రబ్బర్ పాలిమర్ ఇది. మరి దీని యూజెస్ మనం గమనిస్తే వెట్ సూట్స్, జాకెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తాం. వెట్ సూట్స్ మనం స్విమ్మర్స్, వీళ్ళు డైవర్స్ ఉంటారు కదండి, వాళ్ళకు యూజ్ అయ్యేటువంటి ఆ వెట్ సూట్ రబ్బర్లో యూజ్ చేసేటువంటి రబ్బర్ ఏంటంటే నియోప్రిన్. తర్వాత జాకెట్స్, వాటర్లో యూజ్ చేసేటటువంటి జాకెట్స్ అనమాట, వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి కదండి, అలాంటి జాకెట్స్ కోసం వాటిల్లో కూడా ఈ నియోప్రిన్ రబ్బర్ను యూజ్ చేస్తాం. సో నియోప్రిన్ అనేది ఒక రబ్బరు, దాని యొక్క మోనోమర్ ఏంటంటే క్లోరోప్రిన్. సో క్లోరోప్రిన్ అంటే ఏంటో కాదు, 1,3-బ్యూటాడైన్లో సెకండ్ పొజిషన్లో క్లోరిన్ యాడ్ అవుతే సో 2-క్లోరో 1,3-బ్యూటాడైన్ వస్తుంది, దాన్నే క్లోరోప్రిన్ అంటాం. ఆ క్లోరోప్రిన్ ఈజ్ ద మోనోమర్ ఆఫ్ నియోప్రిన్. మరి ఈ రబ్బర్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే వెట్ సూట్స్, జాకెట్స్. మరి న్యాచురల్ రబ్బర్ ఎలా ఉంటుంది అంటే ఇదొక్కటే చెప్తాను, ఇది అయితే పెద్ద యూజ్ అయితే ఉండదు. సరే, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, న్యాచురల్ రబ్బర్. సో న్యాచురల్ రబ్బర్ యొక్క మోనోమర్ ఏంటంటే, న్యాచురల్ రబ్బర్ పాలిమర్ యొక్క మోనోమర్ ఏంటి అంటే ఐసోప్రిన్. సో మీరు గమనించాలా, అన్నిట్లో కూడా ఈ కాంపౌండ్ 1,3-బ్యూటాడైన్ కాంపౌండ్ కామన్గా వస్తుంది. బ్యూనా ఎస్లో చూసినా, బ్యూనా ఎన్లో చూసినా, నియోప్రిన్లో చూసినా, ఇప్పుడు ఐసోప్రిన్లో చూసినా కూడా. మరి దాని స్ట్రక్చర్ డ్రా చేస్తే 2-మిథైల్-1,3-బ్యూటాడైన్ CH2-1C, సేమ్ దీనిలాగానే ఉంటుంది. ఆ క్లోరిన్ బదులు మిథైల్ గ్రూప్ ఉంటుంది, రిమైనింగ్ అంతా సేమ్. సో దీన్ని ఏమంటామండి మనం 2-మిథైల్
2-methyl 1,3 సెకండ్ పొజిషన్లో మిథైన్ 1,3 పొజిషన్లో డబుల్ బాండ్స్ 1,3-butadiene. సో 2-methyl 1,3-butadiene మనం ఐసోప్రిన్ అంటాము. ఐసోప్రిన్ అంటే ఏంటో కాదు, న్యాచురల్ రబ్బర్ యొక్క మోనోమర్, న్యాచురల్గా మనం యూజ్ చేసే మోనోమర్ అనమాట. మరి ఈ రబ్బర్ న్యాచురల్ మనము నెంబర్ ఆఫ్ కేసెస్లో యూజ్ చేస్తుంటాము. ఈ నెంబర్ ఆఫ్ యూజెస్ కేసులో యూజ్ చేసినట్టు ఈ న్యాచురల్ రబ్బర్ను కొంచెం మాడిఫై చేసేసి సింథటిక్ రబ్బర్స్గా మారుస్తూ ఉంటారనమాట. ఆ బ్యూనా ఎస్ రబ్బర్ గాను, బ్యూనా ఎన్ రబ్బర్ గాను, నియోప్రిన్ రబ్బర్ గాను. సో ఇదండి ఈరోజు క్లాస్ రబ్బర్స్ గురించి, రబ్బర్ పాలిమర్స్ గురించి. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనికి ముందు క్లాస్లో నేను ప్లాస్టిక్ రబ్బర్స్ గురించి చెప్పాను. ఎవరైనా వినకుంటే ఆ ప్లాస్టిక్ రబ్బర్స్ క్లాస్ అయితే వినండి. ఈ ప్లాస్టిక్ రబ్బర్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ ప్లాస్టిక్ పాలిమర్స్ గురించి చెప్పాను. ఆ ప్లాస్టిక్ పాలిమర్స్ క్లాస్ వినండి. ఆ ప్లాస్టిక్ పాలిమర్స్ అయిపోయిన తర్వాత ఈ రబ్బర్ పాలిమర్స్ ఈ 3 ఉన్నాయి, ఈ 3 చెప్పాను. ఇంకా న్యాచురల్ రబ్బర్ కూడా చెప్పాను. మరి ఎలాగో రబ్బర్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఈ రబ్బర్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్తాను. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. సో రబ్బర్ యొక్క వల్కనైజేషన్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఏంటి ఈ వల్కనైజేషన్ అంటే, సో ఏం లేదండి, వెరీ సింపుల్. ఈ న్యాచురల్ రబ్బర్కి అంటే రా రబ్బర్కి మనం ఏం చేయాలంటే సల్ఫర్ యాడ్ చేయాలి. రా రబ్బర్కి సల్ఫర్ని యాడ్ చేయడం అనే వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటాం. సో యాడింగ్ ఆఫ్ సల్ఫర్ని దేనికి యాడ్ చేయాలి? టు ద రా రబ్బర్కి రా రబ్బర్ పాలిమర్కి సల్ఫర్ని యాడ్ చేయడాన్ని మనం వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటాం అనమాట. మరి దీనికి కొన్ని కండిషన్స్ అయితే అప్లై చేయాలన్నమాట. ఎలా మనము సల్ఫర్ని యాడ్ చేయాలి అంటే ఈ రబ్బర్కి రా రబ్బర్కి 3 to 5% ఆఫ్ సల్ఫర్ను మనం యాడ్ చేస్తాం అన్నమాట. 3 to 5% ఆఫ్ సల్ఫర్ను యాడ్ చేస్తాం. 3 to 5% ఆఫ్ సల్ఫర్. న్యాచురల్ రబ్బర్కి రా రబ్బర్కి 3 to 5% ఆఫ్ సల్ఫర్ని యాడ్ చేస్తాం. ఈ మిక్చర్ని మనం హీట్ చేస్తాం అనమాట. ఈ హీట్ చేయడం వలన రబ్బర్ అనేది కరిగిపోతుంది. సో న్యాచురల్ రబ్బర్ రా రబ్బర్ ఈజ్ సాఫ్ట్ ఆన్ హీట్ చేస్తే ఇది మెల్ట్ అయిపోతుంది అనమాట. బ్రిటిల్ ఆన్ కూల్ చేస్తే అంత బ్రిటిల్స్ లాగా ఫామ్ అవుతుంది. సో అందుకు దీన్ని హీట్ చేస్తాం అన్నమాట. హీట్ చేసి దీన్ని సాఫ్టెన్ చేస్తాం. సో ఎంత టెంపరేచర్ వరకు హీట్ చేస్తామంటే 373 కెల్విన్ వరకు యూజ్ చేస్తాము, లేదా 415 అంటే 373 కెల్విన్ నుంచి 415 కెల్విన్స్ టెంపరేచర్ వరకు మనం దీన్ని హీట్ చేస్తామన్నమాట. సో ఇలా హీట్ చేయడం వలన ఈ రా రబ్బర్కి ఈ సల్ఫర్కి మధ్య బాండ్స్ ఫామ్ అయ్యేసి వల్కనైజ్డ్ రబ్బర్ ఫామ్ అవుతుంది. అంటే రా రబ్బర్కి మనం 3 to 5% ఆఫ్ సల్ఫర్ను మిక్స్ చేసి ఈ మిక్చర్ని హీట్ చేస్తే 373 కెల్విన్ నుంచి 415 కెల్విన్ వరకు హీట్ చేస్తే అంత హెవీ టెంపరేచర్ దగ్గర రెండు మిక్స్ అయిపోయేసి ఈ రబ్బర్కి సల్ఫర్ అనేది మిక్స్ అయిపోతే ఆ ఫామ్ అయినటువంటి రబ్బర్ను వల్కనైజ్డ్ రబ్బర్ అంటాము. ఈ ఫినామినాను వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటాము. మరి ఇక్కడ మనం గమనిస్తే సో రా రబ్బర్ అనేది పాలిమర్ చైన్స్ అనమాట. ఇది రా రబ్బర్ పాలిమర్ చైన్స్. ఇదొక పాలిమర్ అనమాట. సో ఇది రబ్బర్ పాలిమర్ చైన్స్. ఈ రబ్బర్ పాలిమర్ చైన్స్. మరి ఈ రబ్బర్ పాలిమర్ చైన్స్కి సల్ఫర్ని నేను యాడ్ చేస్తున్నా, హీట్ చేస్తున్నా 373 కెల్విన్ నుంచి 415 కెల్విన్స్ వరకు హీట్ చేస్తున్నా. మరి హీట్ చేయడం వలన ఈ సల్ఫర్ అనేది ఈ చైన్స్ మధ్యలో క్రాస్ లింకేజెస్ను ఫామ్ చేస్తుంది అనమాట.
క్రాస్ లింకేజెస్ను ఫామ్ చేస్తుంది. ఇలా సల్ఫర్ అనేది ఈ పాలిమర్ చైన్లకి మధ్యలో క్రాస్ లింకింగ్గా ఫామ్ అవుతుంది అనమాట. సో సల్ఫర్ క్రాస్ లింక్స్ ఫామ్ చేస్తుంది. ఇలా క్రాస్ లింకింగ్స్ని ఫామ్ చేయడం వలన సల్ఫరు ఏం జరుగుతుంది అంటే ఈ పాలిమర్ చైన్స్ కాస్త ఇట్లా అన్నీ మిక్స్ అయిపోయి క్రాస్ లింకింగ్స్ ఫామ్ అయ్యేసి దాని స్ట్రెంగ్త్ ఎక్కువైపోతుంది, దాని స్టిఫ్నెస్ ఎక్కువ వస్తుంది, ఎలాస్టిసిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది, అబ్జార్ప్షన్కు రెసిస్టెన్స్ నేచర్ ఎక్కువైపోతుంది. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ యూజెస్ ఉండడం వలన రబ్బర్ని మనము వల్కనైజ్ చేస్తామన్నమాట. అంటే ఏం జరిగింది, పాలిమర్ చైన్స్కి మనం సల్ఫర్ని యాడ్ చేయడం వలన ఆ సల్ఫర్ అనేది క్రాస్ లింకింగ్ లాగా ఆ పాలిమర్ చైన్స్ను యాడ్ చేసేసింది. ఇలా యాడ్ చేయడం వలన దానికి మంచి స్ట్రెంగ్త్ వచ్చిందన్నమాట. సో అందుకు మనము వల్కనైజేషన్ చేస్తాం. ఇలా సల్ఫర్ని యాడ్ చేసే ఈ ప్రాసెస్ని మనము వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటాము. ఆ ఫామ్ అయినటువంటి రబ్బర్ను వల్కనైజ్డ్ రబ్బర్ అంటాం. మరి యూజెస్ ఇప్పుడు చెప్పాం కదండి. దీని యూజెస్, ఈ వల్కనైజేషన్ వల్ల ఏంటండి యూజెస్, రబ్బర్కి స్టిఫ్నెస్ వస్తుంది, ఎలాస్టిక్ నేచర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో న్యాచురల్ రబ్బర్లు ఒక టెన్సైల్ స్ట్రెంత్ వరకు ఉండి కొద్దిగా స్ట్రెచ్ చేస్తే దాన్ని మించి ఆ ఎలాస్టిక్ నేచర్, ఆ టెన్సైల్ స్ట్రెంత్కి మించి మనము ఆ ఎలాస్టిక్ నేచర్ను స్ట్రెచ్ చేస్తే అది బ్రేక్ అయిపోతుంది రబ్బరు. కానీ ఈ సల్ఫర్ ఈ క్రాస్ లింకింగ్ ఉండడం వల్ల దీనికి స్ట్రెంత్ పెరిగింది కాబట్టి, ఎలాస్టిక్ నేచర్ కూడా పెరిగింది కాబట్టి ఈ క్రాస్ లింకింగ్ అనేది ఎలాస్టిక్ నేచర్ను ఇంక్రీజ్ చేయడం వలన అంత ఈజీగా బ్రేక్ కాదు. దాని టెన్సైల్ స్ట్రెంత్ కూడా పెరిగిపోతుంది కాబట్టి ఎలాస్టిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే అంత ఈజీగా బ్రేక్ కాదు. ఎలాస్టిక్ నేచర్ ఇంక్రీజెస్, స్టిఫ్నెస్ ఇంక్రీజెస్, ఎలాస్టిక్ నేచర్ ఇంక్రీజెస్. అండ్ రెసిస్టెన్స్ అబ్జార్ప్షన్ ఇంక్రీజెస్. అంటే ఈ అబ్జార్ప్షన్కు ఎక్కువగా రెసిస్టెన్స్ చేస్తుంది. దీన్ని కూడా అంత ఈజీగా అబ్జార్బ్ చేసుకోకుండా రెసిస్ట్ చేస్తుంది అనమాట. సో అందుకు రెసిస్టెన్స్ అబ్జార్ప్షన్ ఇంక్రీజెస్. అబ్జార్ప్షన్ కాకుండా రెసిస్టింగ్ నేచర్ దీంట్లో ఇంక్రీజ్ అవుతుంది ఈ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ వలన. సో రబ్బర్ వలన మనకు ఈ యూజెస్ ఉన్నాయండి. రబ్బర్ని వల్కనైజ్ చేయడం వల్ల. సో న్యాచురల్ రబ్బర్గా ఒక టెన్సైల్ స్ట్రెంత్ ఉంటే, ఒక ఎలాస్టిక్ స్ట్రెంత్ ఉంటే దాన్ని ఇంక్రీజ్ చేసి అంతకంటే ఎక్కువ స్ట్రెంత్ యూజ్ చేసినా అది బ్రేక్ కాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. దాని స్టిఫ్నెస్ కోసం యూజ్ అవుతుంది. అబ్జార్ప్షన్ను రెసిస్ట్ చేసే నేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. దిస్ ఈజ్ ద ఫినామినా ఆఫ్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. సో ఈరోజు రబ్బర్ కాన్సెప్ట్ ఈ క్లాస్లో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ న్యాచురల్ రబ్బర్ని మనం ఐసోప్రిన్ అంటాము. ఈ ఐసోప్రిన్ కొంచెం మాడిఫై చేసేసి మనము నియోప్రిన్గా మార్చుకుంటాము. నియోప్రిన్ రబ్బర్గా, నియోప్రిన్ పాలిమర్గా, బ్యూనా ఎన్ రబ్బర్గా, బ్యూనా ఎస్ రబ్బర్గా, ఇలా రబ్బర్స్, సింథటిక్ రబ్బర్స్, న్యాచురల్ రబ్బర్స్ ఇవన్నీ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసాం. ఒక్కసారి మొత్తం కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. బ్యూనా ఎస్ రబ్బర్, బ్యూనా ఎన్ రబ్బర్, నియోప్రిన్, న్యాచురల్ రబ్బర్, వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అండ్ ఇట్స్ యూజెస్. సో ఈరోజు క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్లాస్ మొత్తం రిపీటెడ్గా వినండి. అప్పటికి డౌట్లు ఉంటే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటిని కన్సిడర్ చేసి మీకు మళ్ళీ స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.